ఇక్కడున్న నేను అక్కడున్న నెలవంక హాయిగా కబుర్లు ఆడుకుంటున్నాం. మా కమ్మని కబుర్లు విని కడుపు మండిన గోండ్రు కప్ప చెరువులోకి కాలు మోపింది. అలలు లేచాయి. నెలబాలుడు విరిగిపోయాడు అని ఏది నాది కాదు అనేటువంటి తన సంపుటిలో మరొక ఉదాహరణ. చూడండి ఎంత అద్భుతమైనటువంటి హైకు దృశ్యాన్ని ఈ కవితానిక రూపంలో ప్రదర్శించారు రావూరి భరద్వాజ గారు. తలతోటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి, అదేవిధంగా తెలుగు లిట్ అనేటువంటి ఫేస్బుక్ పేజీ ఫాలోవర్స్కి, తెలుగు సాహిత్యాభిమానులందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ తలతోటి పృథ్వీరాజ్. జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైనటువంటి వారి యొక్క కవిత ప్రక్రియని, లేకపోతే ఓ సాహిత్య ప్రక్రియగా చెప్పదగినటువంటి కవితానిక అనేటువంటి ప్రక్రియ గురించి మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ యొక్క వీడియో ద్వారా మీరు కూడా ఈ రకమైనటువంటి శైలిలో, ఈ విధమైనటువంటి లక్షణాలతో మీరు కూడా అద్భుతమైనటువంటి కవితానికల్ని రచించవచ్చు అని నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఆ విధంగా రచించగలుగుతారనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. సో భరద్వాజ గారితో ప్రత్యేకించి నాకు కానీ, లేకపోతే ఇండియన్ హైకు క్లబ్కి కానీ ఒక అనుబంధం ఉంది. ఎందుకంటే జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ముగ్గురు తెలుగు వాళ్ళల్లో ఒకరు ప్రథమంగా విశ్వనాథ సత్యనారాయణ గారు అయితే, ఆ తర్వాత మరి డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఆ తర్వాత మూడవ వ్యక్తిగా డాక్టర్ రావూరి భరద్వాజ గారు ఈ జ్ఞానపీఠ అవార్డుని స్వీకరించడం జరిగింది. సో అటువంటి రావూరి భరద్వాజ గారిని జ్ఞానపీఠ అవార్డుకు ముందు, కొన్ని నెలలకు ముందు ఇండియన్ హైకు క్లబ్ ఆహ్వానించి వారిని ఎంతో సాధారణంగా, ఎంతో గౌరవంగా మేము వారిని సన్మానించుకోవడం జరిగింది. వారి సాహిత్య విషయాల్ని పంచుకోవడం జరిగింది. సో అటువంటి మరి రావూరి భరద్వాజ గారు రాసినటువంటి కవితానిక అనేటువంటి ప్రక్రియ మీద నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాసాన్ని హైకు పత్రికలో రాసి వారికి ఆ పత్రికను పంపగా వారు ఎంతో సంతోషించి వారు నాకు 116 చెక్కుని పంపించడం జరిగింది. ఆ చెక్కు అలా ఉంచిన ఆయన రాసినటువంటి ఒక విషయం నన్ను చాలా ఆకట్టుకుంది. నా ఆర్థిక దుస్థితిని బట్టి అభిమానంతో ఈ కొద్ది మొత్తాన్నే పంపుతున్నందుకు ఎంతగానో చింతిస్తున్నానని వారు ఆ 116 నాకు ఈ వ్యాసానికి పంపించడం జరిగింది. అదేంటో మనం చూద్దాం. ఈ ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి యొక్క కవితానిక అనేటువంటి ప్రక్రియ గురించి చూద్దాం. దానికంటే ముందుగా సాహిత్య నానీల్లో ఒక నానీగా డాక్టర్ ద్వానా శాస్త్రి గారు ఈ విధంగా ఒక నానీని భరద్వాజ గారి మీద రాస్తారు. పాకుడు రాళ్ల భరద్వాజ, గడ్డంతో కరుణామయుడు. కనుక స్వరూపం, బాహ్య స్వరూపాన్ని రావూరి భరద్వాజ గారిని చూస్తే ఆయన గడ్డం పెంచే విధానం, ఆయన వయస్సు బట్టి, ఆయన ఆకారాన్ని బట్టి చూస్తే కరుణామయుడిగా కనిపిస్తాడు. అలాంటి నిజంగానే ఆయన మేము ఆయన పట్ల చూపించినటువంటి ఆదరాభిమానాలను బట్టి ఈసారి నన్ను హోటల్లో కాదు, మీ ఇంట్లోనే నన్ను ఆహ్వానించండి, మీ ఇంట్లోనే నేను బస చేస్తాను అని ఎంతో ఆత్మీయంగా వారు నాతో అనడం జరిగింది. సో ఈ విధంగా భరద్వాజ గారు నిజంగా ఆయన వ్యక్తిత్వంగా ఒక గొప్ప మహనీయుడు, మహామనిషి. సరే, ఇక కవితానిక ప్రక్రియలోకి వెళితే వీరి యొక్క రచనలో చాలా ప్రసిద్ధమైంది, మనం ఇంతకు చెప్పుకున్నట్లు ద్వానా శాస్త్రి గారు రాసినట్టు పాకుడు రాళ్ళు అనే నవల పేరు వినగానే భరద్వాజ గుర్తొస్తారు. సినిమా రంగంలో జరిగేటువంటి అనేకమైనటువంటి చీకటి కోణాలని ఆయన ఆ యొక్క నవల్లో ప్రస్తావించడం జరిగింది. సో అటువంటి ప్రసిద్ధమైనటువంటి రచన చేసినటువంటి వారే రావూరి భరద్వాజ గారు. ఇంకా ఎన్నో
మరి ప్రసిద్ధమైనటువంటి రచనలు, ఆయన సాహిత్య విషయాలు, ఆయన జీవిత విశేషాలు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రధానంగా కవితానిక ప్రక్రియకి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. ఈ సమాజంలో తలదాచుకోవడానికి ప్రయత్నించి అందరి చేత నిరాకరింపబడి దిక్కుతోచక తిరిగే జాలి, దయ, ప్రేమ, మానవత్వాలకు తన మనసులో తావిచ్చిన తాత్విక సంపన్నుడు భరద్వాజ అనిపిస్తుంది. ఆయన సాహిత్యాన్ని చదివితే అనేకమైనటువంటి తెలిసే విషయాలు ఏంటంటే ఈ లోకంలో వీటికి ఆదరణ లేదు. జాలి, దయ, ప్రేమ, మానవత్వాలు అటువంటి వాటిని భరద్వాజ తన మనసులో వాటికి ఆశ్రయం కల్పించినటువంటి వాడిగా కనిపిస్తాడు ఆయన సాహిత్యాన్ని చదివితే. ఎదురు దెబ్బతిన్నవాడు, ఎదురీతను ఈదినవాడు, కాలం విసిరిన సవాళ్ళను ఎదుర్కొంటూ నడుస్తున్నవాడు, గుప్పెడు గుండె నిండా ఆకాశమంత ఆశయంతో సామాజిక స్పృహ ఒదిగించుకొని మౌనంగా కొండలా నిలువెల్లా ప్రకృతిని తన చిరునవ్వు వెన్నెలతో మెత్తగా తడిపే చందమామ భరద్వాజ. కనుక అటువంటి గొప్ప మహనీయుడు భరద్వాజ గారి స్మృతి సాహిత్యంపై విలువైన గ్రంథాన్ని రాసిన ప్రముఖ రచయిత పట్నాల సుధాకర్ గారు అన్నట్లు భరద్వాజ జ్ఞాన యజ్ఞం చేసిన ఋషి. ఆయన గడ్డాన్ని బట్టి కరుణామయుడు అంటే ద్వానా శాస్త్రి గారు వారి యొక్క సాహిత్యం మీద, స్మృతి సాహిత్యం మీద పరిశోధన చేసినటువంటి పట్నాల సుధాకర్ ఏమన్నారు అంటే జ్ఞానయజ్ఞం చేసిన ఋషి. కనుక ఋషులు గడ్డం పెంచుతారు కదా, సో ఆ రకమైనటువంటి స్వభావాన్ని, స్వరూపాన్ని చూసి ఈ విధంగా వర్ణించాడు సుధాకర్. భరద్వాజ గారి గూర్చి మనం ఈ విధంగా ఆయన వ్యక్తిత్వం, స్వభావం, ఆయన సాహిత్య విలువల గురించి చెప్పుకుంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. సరే, కరుణ రసాత్మక దృష్టి ఉన్నవారు కనుకనే జీవ, నిర్జీవ, చలన, అచలన ప్రాణుల్లోని, వస్తువుల్లోని మనసును చూడగలిగారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము? ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన యొక్క జాలి గుణం గురించి, లేకపోతే ఆయన యొక్క మనస్వభావం గురించి. అంటే అటువంటి మనసు, స్వభావం ఉన్నది కనుకనే ఆయన కవిత్వాలు అవి ప్రతిఫలిస్తున్నాయి, రాయగలుగుతున్నాడు, అవి మనకి ప్రతిబింబాల్లాగా కనిపిస్తున్నాయి. అదే మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి విషయాలు. అక్షరాల్లో మనకు చూపగలిగారు ప్రకృతిలోని చెట్టుకి, పక్షికి, పశువుకి, పచ్చికకు, భూమికి, నింగికి ఎన్నిటి మధ్య ఉన్న అనుబంధాన్ని, ఆప్యాయతను వారిలా చూడగలిగే మానసిక వైఖరి మనము అలవర్చుకోవాలి. సో భరద్వాజ గారి ద్వారా, ఈ వీడియో ద్వారా తెలుసుకున్న విషయాల ద్వారా మనం అలవర్చుకోవాల్సింది, అనుసరించాల్సింది ఏమిటి అంటే ప్రకృతిలోని కోటాను కోట్ల జీవుల్లో ఒక జీవిగా మనం ఏ విధంగా మిగతా ఇతర జీవుల పట్ల ఎలా ఉన్నాము, మన దృక్కోణం, మన దృష్టి, మన పరిశీలన ఎలా ఉందనేటువంటి చూస్తే ఈయన ఈ ప్రకృతిలోని అనేకమైనటువంటి వాటి మధ్య ఉండేటువంటి ఆ యొక్క అనుబంధాన్ని స్పష్టంగా చూడగలిగారు కనుకనే ఆయన తన యొక్క సాహిత్యంలో, రచనల్లో ప్రతిబింబింప చేయగలిగారు. సో ప్రకృతిలోని ప్రతి వస్తువును, వాటి బాధను, భావాన్ని, భాషను అర్థం చేసుకొని అలా ప్రకృతి నేర్పే పాఠాన్ని జీవితానికి అన్వయించుకొని నడిచే భరద్వాజ గారి బాటలో మనందరం నడవాలి, అనుసరించాలి. అప్పుడే మనుషుల మనసుల్లో, స్వార్థ సమాజంలో మానవత్వ సుమాలు విరబూస్తాయి. మానవత్వంతో అందరి మనసులు తొణికిసలాడతాయి. మూగ గుండెల మౌనం అర్థమవుతుంది. నూతన ప్రక్రియ అయిన కవితానిక మనం కూడా రాసి ప్రకృతి పట్ల, సామాజిక స్థితిగతుల పట్ల మన అనురాగాన్ని, అప్రమత్తతను ప్రకటించాలని ఉద్దేశించి కవితానిక లక్షణాలేమిటి, ఎలా చెప్పాలి అనేటువంటి అనేక విషయాలను నేను ఈ యొక్క వీడియోలో మీకు వివరించబోతున్నాను. చదివి ఆనందించి ప్రయత్నించి మీరు కూడా ఈ విధమైనటువంటి కవితా ప్రక్రియని రాయాలని నా అభిలాష. సరే, ఇక
కవితానిక అంటే ఏమిటో విషయానికి వద్దాం. కవితానిక అంటే కవితామయంగా ఉన్న కథానిక. నిజానికి భరద్వాజ గారు ఎక్కడా ఈ కవితానిక అనే మాటని నిర్వచిస్తూ ఎక్కడ రాయలే. 16/10/2003 నాకు వారు రాసినటువంటి లేఖ, ఆ లేఖలో పేర్కొన్నారు. ఏంటి సార్ దీన్ని ఏమని చెప్పాలి, మీరు రాసే ఈ శైలితో కూడుకున్నటువంటి రచనని నేనేమని పేర్కోవాలంటే ఆయన చెప్పాడు, కవితానిక అంటే కవితామయంగా ఉన్న కథానిక అంటే ఒక కథలాగా, ఒక సంఘటనలాగా రాసే శైలి. అందుట్లో మరి ఒక కథ ఉంటుంది కనుక అది కవిత్వంగా చెబుతూ, కవితామయంగా వర్ణనాత్మకంగా చెబుతూ ఉండేటువంటి శైలి కనుక దాన్ని ఆ విధంగా కవితానిక అని తాను తెలియజేశారు నాకు. 16/10/2003 నాకు వారు రాసినటువంటి లేఖలో ఈ ప్రక్రియకు ఆద్యులైనటువంటి భరద్వాజ గారు ఆ విధంగా వివరించడమే కాకుండా మరొకరు కూడా దీన్ని తనదైనటువంటి శైలిలో రాశారు. కవితానికలో సున్నితమైన అనుభవాన్ని ఒక సుందరమైన దృశ్య రూపంలో రచయిత మనకు సాక్షాత్కరింపజేస్తాడని వై జితిన్ కుమార్ గారి చినుకులు అనే పుస్తకానికి తుప్పర పేరుతో రాసిన ముందు మాటలో డాక్టర్ ఉండేల మాలకొండారెడ్డి గారు అంటారు. ప్రకృతిలోని మానవేతర ప్రాణులైన పశుపక్ష్యాదులు, చెట్టు చేమల మధ్య ఉన్న ఐక్యత, అనురాగం మానవాళిలో కూడా ఉదయించాలని, నిలవాలని ఆకాంక్షిస్తూ ఒక సూక్తిగానో, సందేశంగానో, నీతిగానో, రీతిగానో కవితానికల్లో పాఠకునికి రచయిత ఉపదేశిస్తాడు. ఏమిటి ఈ కవిత్వ లక్షణము అంటే ఎలా ఉంటుంది, ఈ రచన ఎలా చేయాలి అని మనం గ్రహించాలంటే, ప్రకృతిలోని మానవేతర ప్రాణులైనటువంటి, మనిషి కానటువంటి ఇతర అనేకమైనటువంటి ప్రాణులు ఉన్నాయి. జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు, ఇలా అనేకమైనటువంటివి ఉన్నాయి. సో వీటి మధ్య అంటే పశుపక్ష్యాదులు, చెట్టు చేమల మధ్య ఉన్న ఐక్యత, అదేవిధంగా అనురాగం మానవాళిలో కూడా ఉండాలి. అవి ఎంతో ఐక్యంగా ఉన్నాయి. జన్మ వైరుధ్యంతో ఉన్న కొన్ని అయితే ఉన్నాయి, కానీ అనేకమైనటువంటివి ఎంతో ఐక్యతతో, అనురాగంతో ఇతర జీవుల పట్ల మెలుగుతూ ఉన్నాయి. సో అటువంటి వాటి స్వభావం లాగానే మానవాళిలో కూడా అటువంటి స్వభావం, ఇతరుల పట్ల కూడా అదే రకమైనటువంటి తత్వం ఉండాలని కోరుకుంటున్నాడు. అంతేకాకుండా అది ఏ విధంగా చెప్పాలి, ఒక సూక్తిగానో, ఒక సందేశంగానో, ఒక నీతిగానో ఆ రకమైనటువంటి ఐక్యతా సందేశాన్ని తెలియజేయాలి. ఇది ప్రధానంగా ఒక కవితానికి యొక్క రచన లక్షణం. అలాగే అలా ఉపదేశించడానికి అల్ప వస్తువులు మొదలు అనల్ప వస్తువుల వరకు రచయిత వాటిని ఆశ్రయిస్తాడు. కవితా వస్తువులకు వాటిలో ఏదో ఒక దానిని స్వీకరిస్తాడు. వాటి మధ్య ఉన్న ప్రేమ భావాన్ని మనసుతో చూస్తాడు, ఆలకిస్తాడు. ప్రకృతిలోని, సమాజంలోని పరమాణువుని సైతము, పరమ దరిద్రుణ్ణి సైతము ప్రేమించే కరుణామూర్తిగా రచయిత కనిపిస్తాడు కవితానికల్లో. ఈ విధంగా కేవలం ప్రకృతిలోని ఆ ఐక్యత, ఆ అనుబంధం, ఆ అనురాగం మానవాళిలో ఉండాలని ఆకాంక్షిస్తూ రాయడమే కాకుండా దానికి తీసుకునేటువంటి వస్తువులు కేవలం ప్రకృతిలోని విషయాలనే కాకుండా అల్ప వస్తువులు మొదలుకొని అనల్పమైనటువంటి వస్తువుల వరకు ప్రతిదాన్ని తీసుకుంటూ ఉంటాడు. కవితానిక అభివ్యక్తిలో రచయిత ఒక్కోసారి ప్రత్యక్ష లేదా పరోక్ష పాత్రను వహిస్తాడు. మనం ఎవ్వరం చూడని, వినని దృశ్యాలని, సంగతుల్ని, సన్నివేశాలని, విషయాల్ని కవి మాత్రమే ఆయా సందర్భాల్లో చూసిన, వినిన విషయంగా చెప్తాడు. ఒక్కోసారి తాను కూడా మానవేతర ప్రాణులతో మాట్లాడిన మాటలను, జరిగిన సంభాషణల్ని, తెలుసుకున్న సత్యాన్ని కవితానికలో అక్షరీకరణ చేస్తాడు. అనల్ప సత్యాన్ని, జ్ఞానాన్ని, ఆలోచనని మనిషి మనస్సులో
ఆవిష్కరించేందుకు ఆసక్తితో పాఠకుడు చదివేందుకు మానవేతర ప్రాణులు మాట్లాడుకుంటున్నట్లు కల్పనాత్మక రీతిలో రచన చేసే పద్ధతిని రచయిత అనుసరిస్తాడు. ఉదాహరణకి ఒక పువ్వు మరొక పువ్వుతో, అదేవిధంగా సీతాకోక చిలుక పువ్వుతో, అలాగే ఆకాశం భూమితో, భూమి మేఘాలతో, నదీ తీరం మీనంతో, మొగ్గ మనిషితో, అదేవిధంగా పవనుడు మేఘంతో, గోరింక చెట్టుతో, ఈ విధంగా మాట్లాడినట్లుగా ఒకరినొకరు సంభాషించుకుంటున్నట్లుగా రచయిత కవితానికల్లో ఇటువంటివి ఈ రకమైనటువంటి శైలితో రాస్తూ ఉంటారు, ప్రతీకలుగా వాటిని తీసుకొని. కవితానిక ప్రక్రియకు ఆద్యుడు డాక్టర్ రావూరి భరద్వాజ 1996లో ఆంధ్రభూమిలో వెలుతురు చినుకులు అనే శీర్షికతో పై లక్షణాలతో కూడిన రచనలు ప్రచురించబడుతున్నప్పటికీ భరద్వాజ గారి ప్రభావంతో వై జితిన్ కుమార్ 1999 సెప్టెంబర్లో చినుకులు అనేటువంటి పుస్తకం పేరుతో ఈ విధమైనటువంటి కవిత్వాన్ని పుస్తక రూపంలోకి తొలి సంపుటిగా తీసుకువచ్చారు జితిన్ కుమార్ గారు. సో కవితానికని భరద్వాజ గారంటే అదే లక్షణాలు అదే విధంగా రాసినటువంటి దానికి జితిన్ కుమార్ గారు పెట్టినటువంటి పేరు ఏంటంటే వాక్చిత్రాలు. అంటే ఆ చెప్పినటువంటి కవి రచయిత చెప్పినటువంటి ఆ మాటల్ని, ఆ వాక్యాలు చదువుతుంటే ఒక అద్భుతమైనటువంటి చిత్రం మన కళ్ళ ముందు కనబడుతుంది కనుక ఆ విధంగా వారు పెట్టారు. భరద్వాజ గారు వెలుతురు చినుకులు, రవ్వలు, ఏది నాది కాదు, తెలుసుకుంటూ ధన్యవాదాలు అని 5 పుస్తకాలు తెచ్చినప్పటికీ ఏ పుస్తకంలోనూ ఈ రకమైనటువంటి కవిత్వానికి ప్రక్రియ పేరును సూచించలేదు. భరద్వాజ గారు నేను ఇప్పుడు చెప్పేటువంటి యొక్క కవితానిక లక్షణానికి సంబంధించినటువంటి ఆ శైలిలో రాసినటువంటి పుస్తకాలు 5 రాసినప్పటికి కూడా వివిధ రకాలైనటువంటి పేర్లతో ఆయన ఈ రకమైనటువంటి శైలి కలిగినటువంటి రచనకి ఏ పేరుని ఆయన ప్రస్తావించలేదు కవితా ప్రక్రియగా, ఒక సాహిత్య ప్రక్రియగా. నిజానికి భరద్వాజ గారి కవితా లక్షణాలను అనుసరించి చేసినటువంటి రచనకి వై జితిన్ కుమార్ గారు వాక్చిత్రాలు అనేటువంటి పేరుని, అంటే వాక్కులు అనేటువంటి చిత్రాలు అని పేరు పెట్టినా కూడా బాగానే ఉందని మనం అంగీకరించవచ్చు. ఎందుచేతనంటే ఈ రకమైనటువంటి రచనని చదువుతుంటే వాక్ రూపంలో మనకు చిత్రాలు ఇందులో దర్శనమిస్తూ ఉంటాయి. భరద్వాజ గారు రాసినటువంటి ఒక కవితానికని ఇప్పుడు మీకు ఉదాహరణగా చెప్తాను. పువ్వునైపోదామన్న ఉత్సాహంతో తీగ మీద వాలాను, నేనంటే గిట్టని చివురాకు నన్ను కిందికి తోసేసింది అన్నదా వాన చినుకు. దెబ్బ తగిలిందా చిన్న అంటూ ఆ చినుకుని మెత్తగా హత్తుకున్నదో మట్టిపెడ్డ అని ఏది నాది కాదు అనేటువంటి భరద్వాజ గారు రాసినటువంటి ఆ యొక్క సంపుటిలోనిది 13వ పేజీలో ఉన్నటువంటి ఈ ఉదాహరణ. పై ఉదాహరణలో ఓ చినుకు పూల తీగ మీద పడడం, అది కాస్త చివురాకు మీదకి జారి అక్కడి నుంచి మట్టిపెడ్డ మీదకు జారిపడడం, చినుకు ముద్దాడినందుకు మట్టిపెడ్డ తన్మయత్వంతో కరిగిపోవడం అనే ఒకానొక దృశ్యం మనకి కనిపిస్తుంది. ఇలా ఒక వాక్ రూపంలో, అక్షరాల్లో, సంభాషణలో ఒక చిత్రాన్ని అంటే ఒక దృశ్యాన్ని చూపించే లక్షణం ఈ రకమైనటువంటి కవిత్వానికి ఉన్నది కనుకనే జితిన్ కుమార్ వాక్చిత్రాలు అని పేరు పెట్టి ఉండొచ్చు. అయితే ఈ రకమైనటువంటి రచనకు ఆద్యుడు డాక్టర్ రావూరి భరద్వాజ గారు కనుక వారు పెట్టిన పేరుని అనుసరించి మనం రాయడం వారిని గౌరవించడమే అని నాకు అనిపిస్తుంది. సరే, ఈ విధంగా మనం ఒక కవితానిక ఎలా ఉంటుంది, ఏ లక్షణాలు కలిగి ఉండాలి,
ఏ వస్తువుతో ఎలా మాట్లాడుకుంటుంది, మానవేతరమైనటువంటి వస్తువులు, ప్రాణులు ఏ విధంగా సంభాషించుకుంటాయో మనం చెప్పుకున్నాము. కవితానిక ఎలా రాయొచ్చో మరికొన్ని విషయాలను విపులంగా మనం చూద్దాం. ఇప్పుడు కవితానిక ఎలా రాయొచ్చు అనుసరించాలనుకునే మీరు కూడా కథానిక శైలి, నాటకీయ శైలి కలగలుపుకొని ఏర్పడినటువంటి శైలే కవితానిక శైలి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక కథానిక కథగా ఎలా రాస్తాము, ఒక నాటకీయ శైలి నాటకం వివిధ పాత్రలు, ఒక పాత్ర మరొక పాత్రతో ఎలా సంభాషించుకుంటుంది, ఈ రెండు లక్షణాలని కలగలుపుకొని రాసేటువంటి రచనా శైలే రావూరు భరద్వాజ గారి కవితానిక శైలి అని మనం చెప్పుకోవచ్చు. నాటకంలోని సంభాషణల రెండు పాత్రల మధ్య, ఒక్కోసారి మూడు పాత్రల మధ్య సంభాషణతో నడిచే కథే కవితానిక. కవితానికను రాసే విధానంలో అతి ప్రధానమైన రచనా విధానం ఇది. రావూరు భరద్వాజ గారు రాసినటువంటి మరొక కవితానికని ఉదాహరణగా చూద్దాం. తడితడిగా ఉన్న ఈ మూలుగు ఎవరిది అన్నాను, చెరువు గారిది అన్నదో తుంగ మొక్క. ఎందుకు మూలిగినట్టు అన్నాను మళ్ళీ. మిమ్మల్ని చూసి ప్రాణభయంతో పరిగెత్తిన పిల్ల చేప ఉరవడికి తట్టుకోలేక కావచ్చు. అయినా ఎందుకైనా మంచిది, అందుకో ఇంకెందుకో చెరువు గారిని అడిగి మీరే తెలుసుకోండి అన్నదా తుంగపోచ నా వైపు చెరువు వైపు మార్చి మార్చి చూస్తూ అని వెలుతురు చినుకులు అనేటువంటి రావూరు భరద్వాజ గారు రాసినటువంటి ఆ యొక్క సంపుటిలో ఆ విధంగా పేర్కొన్నారు. అంటే ఇక్కడ చూడండి ఏ విధంగా మనిషి అయినటువంటి రచయిత, అదేవిధంగా ఒక మొక్కగా ఉన్నటువంటి ఆ తుంగ మొక్క ఏ విధంగా సంభాషించుకున్నాయో, వీరిద్దరి సంభాషణల మధ్య ఇతరేతరమైనటువంటి మానవేతరమైనటువంటి ఇవి కూడా వాటి యొక్క భావాన్ని, వాటి యొక్క స్పందనని ఈ యొక్క కవితానికలో ఏ విధంగా చెప్పాడో మనం గుర్తించవచ్చు. ఇక రెండవది, ఓ ప్రకృతి సంబంధమైన వస్తువుతో ఒక సామాజిక విషయాన్ని, వర్తమాన సమస్యని సందేశంగానో సూచనగానో చెప్పే శైలి ధ్వనిపూర్వకమైనటువంటి పద్ధతి. అంటే ఈ కవితానికల ద్వారా ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వచ్చు, కేవలం ఒక ఆ రచయిత యొక్క హృదయ తత్వాన్ని, అతనికి ఉండే జాలి గుణాన్ని, వీటిని మాత్రమే కాదు, ఈ రాసే విధానం ద్వారా ఒక సామాజిక విషయాన్ని కూడా చెప్పేటువంటి పద్ధతి కూడా ఇందులో చేయొచ్చు. హాయిగా గడపవలసిన చిన్నతనం మీద బరువులు మోపడం అన్యాయమని, చట్ట విరుద్ధమని మైదానం దద్దరిల్లేలా మహానాయకులందరూ మహోపన్యాసాలు చేశారు, కానీ మా గురించి పట్టించుకున్న వారే లేరు. నా పసితనం మీద మోపిన ఇన్ని రంగులను, ఇన్ని సుగంధాలను మోయలేక నేనెంతగా అలసిపోతున్నానో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా అన్నదా చిన్న మొగ్గ. ధన్యవాదాలు అనేటువంటి ఆ యొక్క పుస్తకంలో డాక్టర్ రావూరు భరద్వాజ గారు ఈ రకమైనటువంటి కవితానికని రాశారు. అంటే హాయిగా గడపాల్సినటువంటి చిన్నతనం మీద బరువులు మోపటం అన్యాయం, చట్టవిరుద్ధం అని గట్టిగా కొంతమంది ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. కానీ నిజంగా బాల కార్మికుల చట్టాన్ని అమలుపరచడంలో, అట్లాంటిది ఎక్కడన్నా జరిగితే దాన్ని నిరోధించడంలో వైఫల్యం చెందుతారు. ఆ విషయాలను గుర్తుకు చేస్తూ కనుక నేటి బాల కార్మికుల చట్టానికి వ్యతిరేకంగా పసివాళ్ళ చేత పని చేయించుకునే యజమానుల్ని ఆలోచించమని ఈ విధమైనటువంటి కవితానికి ద్వారా గుర్తు చేస్తున్నాడు. మరొక ఉదాహరణ కూడా చూద్దాం. నిజమే, అధిక సంతానం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ బిడ్డలందరినీ పోషించడానికే ఎన్నో నరకయాతనలు పడాలి. వారిని కాపాడడానికి ఇంకా అవస్థలు పడాలి. రోగాలు, రొస్టులు వస్తే ఇక చెప్పనే అక్కర్లేదు. 2 లేక 3 అన్న మీ నినాదం నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సంవత్సరం
నేను 2 బిడ్డలనే కన్నాను అన్నది ఆ పూల చెట్టు. తనకున్న 2 పూల వైపు ప్రేమగా చూస్తూ అని ఆ విధంగా ధన్యవాదాలు అనేటువంటి ఆ సంపుటిలో రావూరు భరద్వాజ గారు ఈ విధమైనటువంటి కవితానికని, అంటే సామాజిక స్పృహ, కుటుంబ నియంత్రణ అనేటువంటిది ఉండాలి అనేటువంటి సందేశాన్ని చూడండి. ఒక ప్రకృతిలోని ఒక చెట్టు తనకి మధ్య జరిగినటువంటి సంభాషణ ద్వారా, ఆ కవితానిక ద్వారా ఈ విధమైనటువంటి సామాజిక సందేశాన్ని చెప్పాడు. ఒకసారి రచయిత స్వీయానుభవాన్ని, అనుభూతిని ప్రత్యక్షంగా పాఠకులతో కవితానికలో పంచుకుంటాడు. ఉదాహరణ చూద్దాం. నేను మరీ ఆశాపాతకుణ్ణి కాదు కానీ కాస్త మొండివాణ్ణి. మెడలోతు ఊబిలో కూరుకుపోయినప్పుడు ఒడ్డెక్కగలిగితే చాలనుకున్నాను. ఒడ్డు మీదకి వచ్చాక ఉన్న చోటనే ఉండిపోకుండా కాస్త ముందుకు జరగగలిగితే బాగుండు అనుకున్నాను. అలా జరుగుతూ మిట్టల మీదుగా, గుట్టల మీదుగా కొంచెం ఎత్తుదాకా చేరగలిగాను. ఊబి నుండి ఇక్కడి దాకా ప్రయాణించడంలోని అనుభవాలను పాత్రల పరం చేసి చిన్నవి పెద్దవి కథలు రాశాను. ఊబిలో ఉన్నప్పుడు నేను చూసింది కొంచెం, ఒడ్డుకొచ్చాక నాకు అనిపించింది ఇంకొంచెం. గట్టుమేంచి మిట్టమేంచి నేను చూడగలుగుతున్నది మరికొంచెం. ఇంకాస్త ఎత్తుకెళ్ళి అక్కడ నుంచి కనిపించే ప్రపంచాన్ని కూడా అక్షరబద్ధం చేయాలని ఆశపడుతున్నాను అని ఏది నాది కాదు అనేటువంటి ఈ సంపుటిలో నుంచి ఈ రకమైనటువంటి ఉదాహరణ మనం చూడవచ్చు. మరొక ఉదాహరణ చూద్దాం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని నిజాలను మీ ముందుంచుతున్నాను. ఎంత ఒదిగొదిగి బతుకుతున్నా నాకింకా శత్రువులు ఉన్నారు. అప్పుడప్పుడు వీరి దర్శనమవుతూ ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడప్పుడు సుస్థి చేస్తుంటుంది. నా శత్రువు గారి పేరు అసూయ, ఆ సుస్థి గారి పేరు నిరాశ. ఏది నాది కాదు అనేటువంటి ఆ సంపుటిలోనిది ఈ ఉదాహరణ. చూడండి, నేరుగా డైరెక్ట్గా పాఠకుడితోనే తన అనుభవాన్ని, తన స్వీయానుభూతుల్ని పాఠకుడితో ఇక్కడ రచయిత కవితానిక రూపంలో పంచుకునేటువంటి శైలిని మనం గమనించవచ్చు. ఇక మరొక రకమైనటువంటి శైలితో కూడుకున్నటువంటి కవితానికను చూద్దాం. ఒక పాత్ర సంభాషణతోనే కవి తన భావుకతను కవితానికగా కూర్చే పద్ధతి. మీకు చిటికెడంత ఓర్పునిద్దామని, పిడికిడంత ధైర్యమిద్దామని వెలుగుతున్నాను కానీ సరదా కోసం కాదు, నా గొప్ప చెప్పుకోవడం కోసం కాదు అన్నదా చిరుదీపం తన చుట్టూ చిక్కగా ముసిరిన ముదురు చీకట్లతో అని వెలుతురు చినుకులు అనేటువంటి సంపుటిలో రాస్తారు రావూరు భరద్వాజ గారు. మరొక శైలితో కూడుకున్నటువంటి కవితానిక రచన విధానం. ఒక్కోసారి కవి ఏ సామాజిక సందేశం కానీ స్వీయానుభవాన్ని కానీ చెప్పకుండా ప్రకృతిని కవితాత్మకంగా, వర్ణనాత్మకంగా చెప్పే పద్ధతి కూడా కవితానికలలో మనం అనుసరించి రాయొచ్చు. అది ఒక శైలి. ఉదాహరణకు చూద్దాం. తమ నిండా ఉన్న తువ్వర మొగ్గల్ని, చినుకు పూలను వంపేశాక మబ్బు గంపలు మాయమైపోయాయి అని అంటారు రవ్వలు అనేటువంటి సంపుటిలో. అదేవిధంగా మరొక ఉదాహరణ చూస్తే, మీరు గమనించారో లేదో, వెన్నెల రాత్రులలో ఏ ఊరి చెరువులోనైనా వెండి కత్తులు తేలుతూ ములుగుతూ ఉంటాయి అని వెలుతురు చినుకులు అనేటువంటి సంపుటిలో రాస్తారు. అంటే ఇక్కడ ఏ సందేశం లేదు, ఏ స్వీయానుభవం లేకుండానే ప్రకృతిని ఉన్నది ఉన్నట్లుగా కొంచెం కవితాత్మకంగా వర్ణించేటువంటి శైలి. ఇక కవితానికలలో కనిపించేటువంటి హైకు దృశ్యాలు ఎన్నో ఉన్నాయి.
ఒకటి చూద్దాం. వెన్నెల వరదలతో ఆకాశం అంతా తెల్లగా ఎండిపోయింది ఈ రాత్రి. ఒక రాత్రి ఏ విధంగా కనబడుతుందంటే వెన్నెల వరదలతో ప్రవహించి 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 చివరికి ఎండిపోతే అది ఎలా ఉందంటే తెల్లగా ఉంది అని వర్ణిస్తున్నాడు ఆ విధంగా ఆకాశాన్ని. మరొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడున్న నేను అక్కడున్న నెలవంక హాయిగా కబుర్లు ఆడుకుంటున్నాం. మా కమ్మని కబుర్లు విని కడుపు మండిన గోండ్రు కప్ప చెరువులోకి కాలు మోపింది. అలలు లేచాయి. నెలబాలుడు విరిగిపోయాడు అని ఏది నాది కాదు అనేటువంటి తన సంపుటిలో మరొక ఉదాహరణ. చూడండి ఎంత అద్భుతమైనటువంటి హైకు దృశ్యాన్ని ఈ కవితానిక రూపంలో ప్రదర్శించారు రావూరు భరద్వాజ గారు. ఇక మరొక శైలిలో కూడా ఈ కవితానిక రాసేటువంటి పద్ధతి. ఒక్కోసారి మహనీయులు చెప్పిన జీవిత సత్యాల్ని అర్థవంతంగా సవివరంగా కవితానిక రూపంలో చెప్పే పద్ధతిని కూడా అటువంటి విధానాన్ని కూడా అనుసరించవచ్చు. ఉదాహరణకి మనం చూస్తే, చావు అంటే నాకెంత మాత్రం భయం లేదు, కానీ చనిపోవాలని కూడా లేదు. చాలా కాలం బతకాలని ఉంది, చాలా చాలా కాలాల పాటు బతకాలని ఉంది. అలా జీవించడానికి మార్గం ఏమన్నా ఉన్నదా అన్నారు ఒకరు. ఉన్నది. 10 పదుల కాలాల పాటు, కనీసం 10 కాలాల పాటు నిలిచిపోగల సత్కార్యాలు చేయండి. ఒక దుఃఖితుని కన్నీరు తొడవండి, ఒక బాధితుని ఓదార్చండి, ఒక అనాథను హక్కున చేర్చుకోండి, ఒక అభాగ్యునికి అండగా నిలవండి, ఒక ఆర్తుని ఆవేదనలో భాగం పంచుకోండి. వారి జ్ఞాపకాల్లో మీరు జీవిస్తారు. మరణాన్ని జయించడానికి నాకు తెలిసిన ఒకే ఒక మార్గం 10 మందికి పనికి వచ్చే మంచి పనులు చేయడం, చేస్తూ ఉండడం అంటారు స్వామి పరమానంద. ఈ విధంగా ధన్యవాదాలు అనేటువంటి తన రచనలో రావూరు భరద్వాజ గారు ఈ రకంగా ఒక మహనీయులు చెప్పేటువంటి జీవిత సత్యాల్ని అర్థవంతంగా సవివరంగా కవితానిక శైలిలో చెప్పేటువంటి విధానం కూడా మనం గమనించవచ్చు. ఇదండి ఈ విధంగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరు భరద్వాజ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని నేను ఈ యొక్క వీడియోలో వారి విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రచనా శైలితో ఒక సాహిత్య ప్రక్రియగా చెప్పుకోదగినటువంటి కవితానిక లక్షణాలు ఎన్ని రకాలుగా మనం చెప్పొచ్చో ఒక కవితానికని వారు రాసినటువంటి అనేకమైనటువంటి ఉదాహరణల్ని నేను తెలియజేస్తూ ఏ విధంగా కవితానిక లక్షణాలు ఉంటాయో మీకు వివరించే ప్రయత్నం చేశాను. మీరు వాటిని అర్థం చేసుకున్నారని భావిస్తూ ఇదే రకమైనటువంటి శైలితో ప్రతి ఒక్కరూ చక్కగా వారి అనుభూతుల్ని భావుకతని పంచుకొని రాయొచ్చని ఆశిస్తూ మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. ధన్యవాదాలు. తలతోటి అనేటువంటి నా ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా తెలుగు సాహిత్యాభిమానులందరికీ స్వాగతం పలుకుతున్నాను. మరెన్నో సాహిత్యపరమైనటువంటి వివిధ ప్రక్రియలకు సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి కవిత్వాన్ని మీరు చూడాలంటే వినాలంటే నా ఈ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైనటువంటి అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయగలరని కోరుకుంటాను. ధన్యవాదాలు.